నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పోడూరి శ్రీనివాసరావు రచించినటువంటి దేవుడిచ్చిన తమ్ముడు. కాశ్యప్, లేరా, 8 గంటలైంది, లేచి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దువు గాని. నాన్నగారు కూడా లేచి రెడీ అయ్యారు, మందులు వేసుకోవాలి కదా. పక్క మీద నుంచి ఇంకా లేవకుండా అటూ ఇటూ దొర్లుతున్న కాశ్యప్ను తట్టి లేపుతూ అన్నారు పార్వతి గారు. ఉండమ్మా, ఇంకా జెట్ లాగ్ తగ్గలేదు. నాన్నగారిని టిఫిన్ తిని మందులు వేసుకోమను, నేను తర్వాత లేచి తింటాలే, ముసుగులోంచే సమాధానం చెప్పాడు కాశ్యప్. ఏమిటో నువ్వు లేవవు, అక్కడ ప్రవీణ లేవలేదు. పిల్లలిద్దరూ తాతయ్యతో కబుర్లు చెబుతున్నారు. తనలో తనే గొనుక్కుంటూ పిల్లలకు శివరామకృష్ణయ్య గారికి టిఫిన్లు పెట్టడానికి సిద్ధమయ్యారు పార్వతి. శివరామయ్య కృష్ణయ్య గారు R&P ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాక విశాఖపట్నంలో MVP కాలనీలో స్వంత ఇంట్లో సెటిల్ అయ్యారు. కొడుకు కాశ్యప్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాడు. కోడలు ప్రవీణ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాళ్ళ పిల్లలు కార్తీక్, ప్రకర్ష వరుసగా 8, 6 సంవత్సరాల వయసు వాళ్ళు. తాత శివరామకృష్ణయ్య గారిని, నాయనమ్మ పార్వతమ్మ గారిని 4 ఏళ్ల క్రితం చూశారు వాళ్ళు. కాశ్యప్ తన తల్లిదండ్రుల గురించి, తన బాల్యం గురించి కథలుగా చెబుతుంటే ఎంతో ఆశ్చర్యంగా వినేవాళ్ళు. వాళ్లకు తమ తాత, నాయనమ్మలను ఎప్పుడు చూస్తామా, వాళ్ళతో ఎన్నెన్ని కబుర్లు చెబుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో అమెరికా విశేషాలు పంచుకుందామా అని ఎన్నో ఆశలతో, ఆనందంతో ఇండియా వచ్చిన ఆ పిల్లలకు వీళ్ళు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి తాతయ్య చెబుతున్న కథలు, కబుర్లు వింటూ అమితమైన ఆనందాశ్చర్యాలతో మునిగిపోయారు. అందువల్ల వాళ్లకు జట్లాగా ఉన్నా బలవంతంగా నిద్రలేచి ఉదయమే తాత దగ్గర చేరిపోయారు. శివరామకృష్ణయ్య గారితో కబుర్లు చెబుతూ పిల్లలిద్దరూ టిఫిన్లకు రెడీ అయిపోయారు. కాశ్యప్, ప్రవీణ ఇంకా నిద్రలేవలేదు. ఈ లోపల మీకు టిఫిన్లు కానిచ్చేస్తాను అంటూ భర్తకు, మనవలకు టిఫిన్లు ఇచ్చింది పార్వతి. పార్వతి దంపతులకు పిల్లలంటే అమితమైన ప్రేమ. చిన్నతనంలో పిల్లలకు రకరకాల పదార్థాలు వండి పెడుతూ, వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, వాళ్ళ చదువు సంధ్యలను కూడా శ్రద్ధగా పర్యవేక్షించేవారు. ఇవాళ కూడా పిల్లలు వచ్చారన్న ఆనందంతో ఉప్మా తయారు చేసి వేడివేడిగా పెసరట్టు వేస్తూ భర్తకు, పిల్లలకు పెడుతోంది పార్వతి. కార్తీక్, ప్రకర్షలకు ఆ పెసరట్ల రుచి, దానితో ఉప్మా కాంబినేషన్ భలే నచ్చింది. తాతగారు పెసరట్టును చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేట్లో వేస్తే దానిలో ఉప్మా పెట్టుకొని చట్నీతో నంజుకు తింటుంటే కొత్త అనుభవంగా ఉంది. అమెరికాలో అమ్మ ఇలాంటి టిఫిన్లు ఎప్పుడూ చేయదు. ఎంతసేపు ఆ నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, పైగా ఇలా స్వంతంగా ఎప్పుడూ తిననివ్వదు. వీటి టేస్ట్ కూడా ఎంత బాగుందో కదా అనుకుంటూ పిల్లలిద్దరూ తమకంగా టిఫిన్ తింటుంటే ఆ వృద్ధ దంపతుల మనసులు ఆనందంతో నిండిపోయాయి. టిఫిన్లు తిన్నాక మందులు వేసుకొని శివరామకృష్ణయ్య గారు పిల్లలను తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళి వద్దామని చేతి సంచి తీసుకున్నారు. ఆ టైంకి మోహన్ కూడా వచ్చేశాడు. ఇక్కడ మోహన్ గురించి కాస్త చెప్పాలి. మోహన్ 18 సంవత్సరాల యువకుడు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఏవో చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. శివరామకృష్ణయ్య గారి ఇంటి దరిదాపుల్లోనే ఉంటాడు. మోహన్ తండ్రి వెంకట్రావు శివరామకృష్ణయ్య గారి ఇంటి ముందున్న తురాయి చెట్టు కింద ఇస్త్రీ బండి పెట్టుకొని ఆ వీధిలో వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తుంటాడు. ఆ తురాయి చెట్టును సుమారు 20 సంవత్సరాల క్రితం ఆ కాలనీ ప్రారంభించబడినప్పుడు శివరామకృష్ణయ్య గారే నాటారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఒకరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుండగా ఒక 30 సంవత్సరాల యువకుడు తన భార్యను, 3 సంవత్సరాల కొడుకును తీసుకొని శివరామకృష్ణయ్య గారి ఇంటి వసారాలో నిలబడ్డాడు. అలికిడికి తలుపు తీసి చూసిన పార్వతి గారికి చిరుజల్లులో తడిచిపోతున్న కుటుంబాన్ని చూసి లోపలికి పిలిచి ఎవరా అని ఆరాలు తీసింది. తన పేరు వెంకట్రావని, తమ ఊరు భీమవరం అని, భార్య పేరు లక్ష్మి అని, కొడుకు మోహన్ అని, ఉద్యోగం వెతుక్కుంటూ విశాఖపట్నం వచ్చేశామని చెప్పాడు.
ఇక్కడేమైనా అపార్ట్మెంట్ కడుతూ ఉంటే వాచ్మెన్గా పనిచేస్తూ మిగిలిన ఖాళీ సమయంలో బట్టలు ఇస్త్రీ చేసుకుంటామని చాకల్లమని చెప్పాడు. శివరామకృష్ణయ్య గారు పక్క వీధిలో అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంటే వాళ్లకు చెప్పి వెంకట్రావుకు అక్కడ పని ఇప్పించారు. అంతేకాదు అప్పటి నుండి మోహన్ చదువు బాధ్యతలు కూడా తీసుకున్నారు. అక్కడే కాలనీలో ఉన్న సత్యసాయి స్కూల్లో మోహన్ని చేర్పించడం, ప్రతి సంవత్సరం పుస్తకాలు ఫీజులు తనే కడుతుండడం చేస్తుండేవారు. ఆ విధంగా వెంకట్రావు కుటుంబానికి శివరామకృష్ణయ్య గారి కుటుంబానికి అనుబంధం ఏర్పడిపోయింది. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఇంకా చదవనని తండ్రికి తోడుగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని చెప్పాడు మోహన్. ఒక పక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క శివరామకృష్ణయ్య గారికి ఆసరాగా ఉంటున్నాడు. వెంకట్రావు కూడా అపార్ట్మెంట్ వాచ్మెన్గా తన తమ్ముణ్ణి పెట్టి శివరామకృష్ణయ్య గారి ఇంటి పక్కన ఉన్న తురాయి చెట్టు కింద చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని స్టేషనరీ సామాన్ల వంటివి అమ్ముతూ ఖాళీ దొరికినప్పుడల్లా బట్టలు ఇస్త్రీ చేస్తుంటాడు. మోహన్ కూడా స్వతహాగా నెమ్మదస్తుడు, తెలివైనవాడు. అందరికీ తలలో నాలుకలా ఉంటూ, ముఖ్యంగా శివరామకృష్ణయ్య గారికి పెంపుడు కొడుకులా వాళ్ళింట్లో మనిషిలా ఉంటాడు. మోహన్ కూడా వచ్చేసరికి అతనితో కలిసి శివరామకృష్ణయ్య గారు, కార్తీక్, ప్రకర్ష కూరల మార్కెట్కి వెళ్ళారు. కాశ్యప్కి ఇష్టమని గుత్తి వంకాయలు, చీమదుంపలు, మిగిలిన కొన్ని కూరలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి కాశ్యప్, ప్రవీణ లేచి బ్రష్ చేసుకొని టిఫిన్లు కానిస్తున్నారు. ఏమిటో అత్తయ్య, నేను ఎంత ప్రయత్నించినా ఇంత రుచిగా రావడం లేదు. మీ అబ్బాయేమో మా అమ్మలాగా చెయ్యవు అంటుంటారు అంటూ గారాలు పోతోంది ప్రవీణ పెసరట్టుతో ఉప్మా నంజుకుంటూ. అదేం పెద్ద బ్రహ్మ విద్యటమ్మా, చేస్తుంటే అదే అలవాటవుతుంది. ఇవాళ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారనుకున్నావు? నవ్వుతూ చెప్పింది పార్వతి ప్రవీణ ప్లేట్లో మరో పెసరట్టు వేడిగా వేస్తూ. అదిగో మాటల్లోనే వచ్చారు తాత మనవళ్ళు. రామోహన్, నువ్వు కూడా 2 వేడి వేడి పెసరట్లు తిందువు గాని. ఆప్యాయంగా చూస్తూ మోహన్ని కూడా టిఫిన్కి పిలిచారు పార్వతి. డాడీ, నాని అట్లు ఎంత బాగా వేశారనుకున్నావు? ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా? కార్తీక్ చెబుతున్న మాటలేవి కాశ్యప్ చెవుల్లోకి ఎక్కడం లేదు. మోహన్ ముఖం కేసి ఏహ్యభావంతో చూస్తున్నాడు. క్రితంసారి వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాడు. అమ్మా నాన్న నోరిప్పితే చాలు మోహన్ గురించి చెప్పడమే, ఊరికే వాడిని పొగుడుతూ ఉండడమే. అసలు వాడేంటి, వాడి తాహతేంటి? ఎక్కడ ఉండవలసిన వాడిని అక్కడ ఉంచాలి కానీ ఇలా నెత్తికెక్కించుకోకూడదు. రేపు ఏకు మేకై కూర్చుంటాడు. దీనికి ఎలాగైనా భరతవాక్యం పలకాలి. కాశ్యప్ మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి. అతని ముఖంలో మారుతున్న భావాలను ఎవరూ గమనించలేదు. ఏమిటి డాడీ, నేను చెప్పేది ఏమీ మీరు వినటం లేదు? ఫిర్యాదు చేస్తున్నట్లు అలిగాడు కార్తీక్. లేదు నాన్న, ఐఎమ్ సో సారీ. వింటున్నాగా. అవును, నాని ఎంత బాగా వంట వండుతుందనుకున్నావు? మా చిన్నతనంలో ఎన్ని రకాల ఐటమ్స్ చేసేదో తెలుసా? ఎంత టేస్టీగా ఉండేవో. బాల్య స్మృతుల్లోకి వెళ్ళిపోయాడు కాశ్యప్. వాళ్ళ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అలా వారం రోజులు గడిచిపోయాయి. సరదాలతో, సంతోషాలతో, కబుర్లతో, షికార్లతో. ఏ రోజు ఏ విషయం తీసుకున్నా మోహన్ పాత్ర ప్రమేయం ఉంటూనే ఉంది. నాన్నగారు, రేపు టెస్టులకు వెళ్దాం. రాత్రి త్వరగా పలహారం చేసేస్తే ఉదయం త్వరగా లేచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వగైరా టెస్టులన్నీ కానిచ్చేసుకోవచ్చు అన్నాడు కాశ్యప్. అవసరం లేదు కాశ్యప్, నిన్న ఉదయమే అవన్నీ అయిపోయాయి. నిన్న ఉదయం నువ్వు ఇంకా అప్పటికి లేవలేదు. నేను మోహన్ వెళ్ళి ఆ టెస్టులన్నీ చేయించుకుని వచ్చాం. సాయంత్రం మోహన్ రిపోర్టులు కూడా తీసుకొచ్చాడు. దేవుని దయ వలన అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రిపోర్టులు తీసుకున్నాక డాక్టర్ మూర్తి గారిని కూడా కలిసి వచ్చాను. ఇంప్రూవ్మెంట్ ఉంది. లెవెల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బీపీ, షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది. అవే మందులు కంటిన్యూ చేయమన్నారు. శివరామకృష్ణయ్య గారి మాటలకు ముఖం గంటు పెట్టుకున్నట్టు కూర్చున్నాడు కాశ్యప్. మరోసారి నాన్నగారు, బ్యాంకుకి వెళ్ళొద్దాం. ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని అవసరమైన ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి అమౌంట్ డ్రా చేసుకుని వద్దాం అంటే శివరామకృష్ణయ్య గారు, అబ్బే ఎందుకురా,
మేనేజర్ రంగారావు తెలుసున్నవాడేగా. నువ్వు రావడానికి వారం రోజుల ముందే నేను, మోహన్ వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకుని వచ్చాం. నువ్వు కూడా కొన్ని గంటలు ప్రయాణం చేసి వస్తావు. బాగా అలసిపోయి ఉంటావు. ఇక్కడికొచ్చినప్పుడు సరదాగా స్పెండ్ చేయాలనుకుంటాము కానీ పనులు, బాధ్యతలు పెంచుకోవడానికి కాదు కదా. అటు అమ్మ, నేను, మీ ఫ్రెండ్స్ అంతా నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. శివరామకృష్ణయ్య గారు అనునయంగా చెప్పారు. ఇంతలో ఎవరో ఫ్రెండ్స్ రావడంతో బయటకు వెళ్ళాడు కాశ్యప్. మరో వారం రోజులు గడిచాయి. కొన్నాళ్ళు అత్తవారింట్లో కూడా ఉందామని, తిరిగి యుఎస్ వెళ్ళే రోజు దగ్గరవుతోందని పిల్లల్ని తీసుకుని రాజమండ్రి అత్తవారింటికి వెళ్ళాడు కాశ్యప్. కాశ్యప్, ప్రవీణ అక్కడ వారం రోజులు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెద్దవాళ్లతో కాస్త కాలక్షేపమవుతుండేది కానీ పిల్లలైన కార్తీక్, ప్రకర్షలకు మాత్రం ఏం తోచేది కాదు. ఆడుకోవడానికి వారి వయసు పిల్లలు లేరు. అదీకాక ప్రవీణ తల్లిదండ్రులు పిల్లలతో అంటీ ముట్టనట్లే ఉన్నారు తప్పితే శివరామకృష్ణయ్య, పార్వతి గార్లలాగా మరీ ప్రేమ చూపలేదు. అలాగని ఈ అమ్మమ్మ, తాతగారులు పిల్లల పట్ల ప్రేమగా లేరని కాదు. వాళ్లకు కావలసినవి చేసి పెట్టారు, వాళ్ళతో కబుర్లు చెప్పారు, వాళ్ళతో ఆడుకున్నారు. కానీ ఎందుకో పిల్లలిద్దరికీ మాత్రం శివరామకృష్ణయ్య తాతగారు, పార్వతి బామ్మగారితో గడిపిన రోజులే బాగున్నాయి. వాళ్ళు చేసిపెట్టిన వంటలు రుచికరంగా ఉన్నాయి. ఆ తాతగారితో చెప్పిన కబుర్లు, ఆడిన ఆటలు చాలా ఉత్సాహకరంగా ఉన్నాయి. దానికి తోడు వీళ్ళతో సమానంగా ఆడడానికి, కబుర్లు చెప్పడానికి, బయటకు తీసుకువెళ్ళడానికి మోహన్ ఉండనే ఉన్నాడు. అందుకే వచ్చిన 2-3 రోజులకే తిరుగు ప్రయాణానికి కాశ్యప్ను వేధించడం మొదలుపెట్టారు. వైజాగ్ ఎప్పుడు వెళ్ళిపోదాం డాడీ అంటూ. కాశ్యప్ ఇక్కడ ఉంటున్నాడన్న మాటే గాని తల్లిదండ్రులు మోహన్కిస్తున్న ప్రాధాన్యం మనసును తొలిచేస్తూనే ఉంది. తను ప్రతీ నెల క్రమం తప్పకుండా వీళ్ళ అవసరార్థం డబ్బు పంపుతూనే ఉన్నాడు. 5-6 రోజులకు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళని ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వారికి ఏ విధమైన లోటు కలగకూడదని ఎంతో ప్లానింగ్తో తను దగ్గరుండి వాళ్ళను అటెండ్ అవుదామని చూస్తుంటే ఏది చెప్పినా కూడా మోహన్ ఉన్నాడుగా, మోహన్ చేసేశాడుగా అంటున్నారు. ఇంతకీ ఎవరి మోహన్? కన్న కొడుకు కన్నా ఎక్కువ. అతన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. క్రిందటిసారి వచ్చినప్పుడు అతడి గురించి చెబుతోంటే ఏమో అనుకున్నాను. అంతగా పట్టించుకోలేదు. కానీ ఈసారి వచ్చినప్పుడు మోహన్ నామజపం, అతనికిచ్చే ప్రాముఖ్యం పెరిగిపోయింది. అమెరికా వెళ్ళే లోపులో ఈ విషయమేమిటో తేల్చుకోవాలి. మళ్ళా 3-4 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి పరిస్థితులు ఏ విధంగా మారతాయో తెలియదు. కాశ్యప్ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. మానసికంగా చాలా మదనపడుతున్నాడు. వారం రోజుల తరువాత తిరిగి విశాఖపట్నం వచ్చేశారు కాశ్యప్ కుటుంబం. ఇక వారం రోజుల్లో అమెరికా ప్రయాణం. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. షాపింగ్, అమెరికా వెళ్ళడానికి, అక్కడికి అవసరమైన వస్తువులు కొనుక్కోవడంతో 4 రోజులు గడిచిపోయాయి. ప్రయాణం ఇంక 2 రోజులకు వచ్చేసింది. అంతవరకు మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా లావా బయటకు వెలువడకుండా అదిమి పట్టుకొని ఉన్న కాశ్యప్ ఇక ఆగలేకపోయాడు. రాత్రి భోజనాలయ్యాక నిద్రకు ఉపక్రమించడానికి ముందు కబుర్లు చెబుతుండగా కొంచెం సీరియస్ మూడ్ తెచ్చుకొని శివరామకృష్ణయ్య గారితో అన్నాడు. నాన్నగారు, మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చిన్నతనం నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. మీరు, అమ్మ ఎంతో అభిమానాన్ని పంచారు. ఈరోజు మీ మనవలు కార్తీక్, ప్రకర్ష కూడా మీ ప్రేమాభిమానాల్ని ఎంతగానో ఆస్వాదించారు. నేను అమెరికా నుంచి వస్తూనే ఎన్నో ఆశలతో, ఊహలతో భారతదేశంలో అడుగు పెడతాను. కానీ నేను ఎన్ని ఆశలతో వస్తానో అన్నిటి మీద నీళ్లు జల్లినట్లు ఫీల్ అవుతున్నాను. ఏది అడిగినా కూడా మోహన్ ఆల్రెడీ చేసేశాడనో, లేక నాకంటే ముందుగా మోహన్ ఆ పని చేయడానికి తయారవడమో జరుగుతోంది. మీరు కూడా నాకన్నా ఎక్కువగా ఆ మోహన్ నామస్మరణే చేస్తున్నారు. అది నా మనసుకెంతో బాధను కలిగిస్తోంది. నా మీద మీకు ప్రేమ తగ్గిందేమో అనిపిస్తోంది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. నా మనసుని ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావం తొలిచేస్తోంది. మోహన్ అంటే అసూయ పెరిగిపోతోంది.
నాకన్నా ఎక్కువగా మీకు దగ్గరవుతున్నందుకు నా అభిప్రాయం తప్పైతే క్షమించండి అంటూ ఉద్వేగం ఆపుకోలేక ఒక్కసారిగా తల్లిదండ్రుల కాళ్ళ మీద పడ్డాడు. ఈ అనూహ్య సంఘటనకు ప్రవీణ బిత్తరపోయింది. శివరామకృష్ణయ్య, పార్వతి అయితే అవాక్కైపోయారు. కూలబడిపోయిన కాశ్యప్ని ప్రేమగా హత్తుకొని లేవనెత్తుతూ శివరామకృష్ణయ్య గారన్నారు. అదేమిటి కాశ్యప్, అలా బర్స్ట్ అయిపోయావు? నువ్వు మా రక్తం పంచుకు పుట్టిన కొడుకువి. నిన్నెంత ప్రేమాభిమానాలతో గారాబంతో పెంచామో నీకు తెలియనిది కాదు. వెంకట్రావు కుటుంబం మోహన్తో ఇక్కడికి వచ్చినప్పటి పరిస్థితులు, మనింట్లోనే చిన్ని మోహన్ ఆటలు, నువ్వు కూడా వాడినెంతో ప్రేమగా చూడడం అన్నీ మాకు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. నీకు చిన్నవైపోయిన నీ బట్టలు తొడుక్కుని వాడు పెద్దవాడయ్యాడు. నువ్వు అమెరికా వెళ్ళిపోయాక ఏర్పడిన శూన్యంలో వాడు తన ఉనికిని నింపాడు. ప్రేమానురాగాలు కురిపించాడు. నువ్వు కొడుకుగా ప్రతి 5-6 రోజులకు మమ్మల్ని పలకరించడం, ఫోన్లో క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం, నెలకోసారి డబ్బు పంపడం చేశావు, కాదనను. కొడుకుగా నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చావు. ఇండియాకు సెలవులకు వచ్చినప్పుడు కూడా మాకే విధమైన కష్టము కలగకుండా హెల్త్ చెకప్లకైతేనేం, ఫండ్స్ మేనేజ్మెంట్ అయితేనేం, మా భద్రత కోసం, మా సౌఖ్యం కోసం తాపత్రయపడ్డావు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ అక్కడ అమెరికాలో సమయాన్ని లెక్క చేయకుండా పనిచేస్తున్న మీకు ఇక్కడ కాస్త సేదదీరుదామని, మన వాళ్ళ మధ్య గడుపుదామని, కొన్ని రోజులైనా సరదాగా సంతోషాలతో గడుపుదామని వచ్చే మీకు ఇక్కడ మళ్ళా బాధ్యతలు, రోగాలు, ఆసుపత్రులు, ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిప్పడం నాకు అసమంజసం అనిపించింది. అందుకే మీరు వచ్చే సమయానికి అవన్నీ పూర్తి చేసుకుని మీకు పూర్తి సమయం కేటాయిద్దామన్న ఆలోచనతో మోహన్ సాయంతో ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. అంతేకాని నీ మీద ప్రేమ తగ్గడం కాదు, మోహన్ మీద ప్రేమ పెరగడమూ కాదు. మోహన్ చిన్నతనం నుంచి నీ కళ్ళ ముందే పెరిగాడు. నీకన్నా ఎంతో చిన్నవాడు. నువ్వు కన్న కొడుకుగా నీ బాధ్యతను నెరవేరిస్తే మోహన్ ఈ ఇంట్లో పెరిగిన కృతజ్ఞతాభావంతో తనకు బాధ్యత లేకపోయినా లేని బాధ్యతను నెత్తిన వేసుకొని నాకు సహాయం చేశాడు. ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం సేవాధర్మంతో కృతజ్ఞతాపూర్వకంగా మమ్మల్ని ఆపేక్షగా చూసుకుంటున్నాడు. నీకు పోటీ వద్దామని కానీ, నీకు అన్యాయం చేద్దామని కానీ కాదు. మాకా వయసు మీద పడుతోంది. ఆరోగ్యపరంగా కూడా ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు. చిన్న చిన్న బజారు పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. ఓపిక సన్నగిల్లుతోంది. ఇటువంటి సమయంలో మీకు నేను తోడున్నాను అన్ని విషయాలకు. అమెరికాలో ఉన్న చిన్నబాబును కంగారు పెట్టొద్దు అంటూ తోడుగా నిలబడ్డాడురా మోహన్. అయినా నా పెంపకంలో పెరిగిన నీకు ఇలాంటి సంకుచిత భావం ఎలా వచ్చిందిరా? కాస్త నిష్ఠూరంగానే అన్నారు. శివరామకృష్ణయ్య గారి మాటలకు కాశ్యప్ శిరస్సు అవనతమైంది. తన తప్పుడు ఆలోచనలకు ఎంతగానో సిగ్గిల్లాడు. అయితేనే మనసు తేలికపడింది. ఎటువంటి అపోహలకు ఇక మీదట తావివ్వకూడదన్న నిశ్చయంతో తను దూరంగా ఉన్న తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవడానికి దేవుడిచ్చిన తమ్ముడు ఒకడున్నాడన్న ధైర్యంతో ప్రశాంత మనస్కుడై అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యాడు కాశ్యప్. నెల్లాళ్ల సెలవులను ఆనందంగా గడిపిన సంతృప్తిని గుండెల్లో దాచుకుంటూ. కథ సమాప్తం. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.